హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నిన్న ఈవినింగ్ పూరి కర్రీ చేద్దాం అనుకొని రెస్టారెంట్ స్టైల్లో కర్రీ చేసుకొని పూరి చేసుకుందాం అనేసి ప్లాన్ చేసుకొని ముందుగా పొటాటోస్ అయితే ఒక పక్కన బాయిల్ చేసేస్తున్నాను. ఇంకో పక్కనేమో శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి పల్చగా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్ వచ్చిందండి టేస్ట్ మాత్రం. నేను పూరీలు చేస్తాను, చాలా చిన్నవి చేస్తానన్నమాట. ముందుగా పిండి కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా పిండి నానిందనుకోండి, మనకు మంచిగా పూరీలు అవి బాగా పొంగుతాయి అన్నమాట. పూరీలు అనేవి చాలా చిన్నవి చేస్తానండి, బుజ్జి చిన్ని బాల్స్ అనమాట. సింపుల్గా అంటే ఇష్టంగా తింటారనమాట చిన్నవి చేస్తే. చపాతీ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ నేను చపాతీ కూడా చిన్నగానే చేస్తాను. పెద్దవంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. చాలా చిన్న పూరి అనమాట చేశాను. చూసారా ఎంత రౌండ్గా, అంటే ఎగ్జాక్ట్గా రౌండ్ రాదులేండి, నార్మల్గా వస్తుంది, కానీ చిన్నవి చేస్తానన్నమాట పూరి. చాలా బాగా వచ్చాయండి పూరీలు అయితే, టేస్టీగా మెత్తగా భలే. కొన్ని పొంగాయి, కొన్ని పొంగలేదనమాట. ఆ తర్వాత ఏమో పూరి అయితే కొన్ని ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకొని అనుకోండి, మనకి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం వాటిని వేయించేసుకోవచ్చు అనమాట. అలా 1 బై 1 నేను ఒక్కొక్క పూరి ఒత్తుకుంటున్నాను. మీకు వర్షాలు పడుతున్నాయండి? మాకైతే ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. కొంచెం వర్షాలు పడితే చల్లగా ఉంటుంది కదండి క్లైమేట్. ఎంత చల్లదనమైనా తట్టుకోవచ్చు, కానీ వేడి మాత్రం అస్సలు భరాయించలేమండి. ఎందుకంటే చాలా వేడి, ఉక్కపోత, అసలు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఏ పని కూడా చేయాలనిపించదు. ఒక పక్క చెమటలు ఎక్కేస్తూ ఉంటాయి, ఇంకో పక్క పని చేయాలి. అదే చల్లగా ఉందనుకోండి, కొంతసేపు స్టవ్ దగ్గర ఉంటే కొంచెం వెచ్చగా హాయిగా అనిపిస్తుంది కదండి. తర్వాత మనం కర్రీలోకి వచ్చేస్తే, ముందుగా చిన్న బౌల్ పెట్టుకున్నాను, సిల్వర్ది అనమాట ఇది. కొంచెం ఆయిల్ వేసుకొని, దాని తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, అంటే మనం ఇందులో కారం ఎక్స్ట్రా వేయక్కర్లేదండి. నార్మల్ ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారమే సరిపోతుంది. ఇవన్నీ నేను పక్కన పెట్టేసుకున్నానండి, ముందుగా రెడీ చేసుకొని. ఉల్లిపాయలేమో సన్నగా చాప్ చేసేసుకున్నాను. సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నాను అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్లో కర్రీ ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసాను. కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మనం ఎక్స్ట్రా కారం పౌడర్ వేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ వేసాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. పూరీలోకి అయితే భలే ఉంటుందండి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అది వేయించుకుంటూ ఈ కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు తర్వాత సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఈ ఉల్లిపాయ అన్నది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. అదే మనకి ఇండికేషన్. ఉల్లిపాయ మంచిగా బాయిల్ అయిపోతే, మనం ముందుగా పొటాటోస్ అనేవి బాయిల్ చేసేసుకున్నామండి. ఎక్కువ అవసరం లేదండి, పొటాటోస్ ఒక 2 సరిపోతాయి. అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ వేసుకోండి. మాకు 3 మెంబర్స్మే కాబట్టి ఒక 2 పొటాటోస్ అయితే సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మనం పిండి పెడతాం కాబట్టి కర్రీ అనేది ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఆనియన్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. ఆనియన్ మంచిగా బాయిల్ అయిపోతే మనం అప్పుడు పొటాటోస్ కూడా వేసుకోవచ్చు. చూసారా మంచిగా కలిపెట్టేస్తాను. కలిపెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు వేస్తానండి ఉప్పు, పసుపు. కర్రీ మాత్రం చాలా బాగా మంచి కాంబినేషన్ అండి పూరీకి. ఈ కర్రీ నేను ఎప్పుడు పూరీ చేసినా ఈ విధంగానే కర్రీ చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుందండి కర్రీ, కానీ పూరీ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో పసుపును, సాల్ట్ కూడా వేసేసాను. మీకు తెలుసో లేదోనండి, మనం పసుపు ఇవన్నీ ఉప్పు, కారం పెట్టుకుంటాం కదా, ఉప్పు, పసుపు ఒక దగ్గర ఉండకూడదు అంటారు. ఈ విషయం మీకు తెలుసా అండి? తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఆ తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పొటాటోస్ ఏమో పీల్అవుట్ చేస్తాం. బాయిల్ చేస్తాం కాబట్టి పీల్అవుట్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అవి వేసేసుకోవడమేనండి. అవి వేసేసుకున్న తర్వాత కొంచెం ఉడుకుతాయి కదండి ఆ వాటర్లోని. ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ముక్క అనేది, ఈ ఆనియన్స్, ఈ పొటాటోస్ కొంచెం దగ్గరగా అవుతున్న టైంలోని మనం ముందుగా శనగపిండి కలిపేసి ఉంచుకున్నాం కదండి, వాటర్లో డైల్యూట్ చేసుకొని ఉంచుకున్నాం కదా,
ఆ పిండి పెట్టేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసేసుకోవడమేనండి. ఒక్క 10 మినిట్స్ ఉడికిందంటే మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. పూరీలోకి కర్రీ సూపర్ టేస్టీగా వచ్చిందండి. పూరీలోకి మాత్రం తినేసి ఇంట్లోనైతే చాలా బాగుంది, ఎంత టేస్టీగా వచ్చింది ఇవాళ కర్రీ అనేసి అని అన్నారనమాట, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏంటి ఇంత కొంచెం క్వాంటిటీ అనుకుంటారేమో కానీ సరిపోతుందండి మాకు ఇది. అంటే నేను ఏదైనా సరే ఎక్కువ చేసేసాను అంటే సరిపడా చేస్తాను, అలాగని తక్కువ చేయనండి. కొంచెం క్వాంటిటీలో చేస్తాను, అంటే వేస్ట్ అవ్వకూడదు ఫుడ్ అనవసరంగా అనే నా ఒపీనియన్ అనమాట. ఆ తర్వాత ఏమో చూసారా ఉడుకుతుంది. కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం అలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా కర్రీ అయితే ఉడుకుతుంది, మనకు తెలుస్తుంది అనమాట. చూసారా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కర్రీ ఏంటంటే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. చల్లారిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కొంచెం వేడి వేడి కర్రీ వేడి వేడి పూరీలో తింటే చాలా బాగుంటుంది అనమాట. ఆ కర్రీనేమో పక్కదానికి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకున్నాను. ఈలోపేమో ఆయిల్ ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఇది ఎందుకు పెట్టానంటే ఇదైతే చక్కగా వస్తాయండి డీప్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. సో నేను అందుకని ఇదే యూస్ చేస్తానన్నమాట. కొంచెం దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి మీరు. మళ్ళీ ఏంటి నల్లగా ఉంది అనేసి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. ఇది అత్తేదనమాట, ఎప్పటి నుంచో ఉన్నది. సో ఆవిడ జ్ఞాపకంగా ఇదైతే మార్చనండి, ఉంచుకుంటాను నేను. సో ఇదేంటంటే ఇప్పుడు 1 బై 1 పూరి వేస్తున్నాను. అంటే ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాతే వేయాలండి, అప్పుడు బాగా పొంగుతాయి. అంటే సరిగ్గా బాయిల్ అవ్వలేదు ఆయిల్, అందుకే అంత పొంగలేదు. మంచిగా హీట్ ఎక్కిన దాని తర్వాత మనం వేసుకున్నాం అనుకోండి పూరి భలే పొంగుతుందండి. కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి కుకింగ్స్ ఆయిల్తో చేసేటప్పుడు మాత్రం, డీప్ ఫ్రైస్ అవి చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే ఎప్పుడు మన మీద తుల్లిపోతుందో తెలియదు. కాలిందంటే చిన్నది కాలినా చాలా పెయిన్ ఉంటుందండి. అందుకు చాలా కేర్ఫుల్గా చేస్తానండి ఆయిల్తో ఏవైనా కుకింగ్ చేసినా. ఇప్పుడేమో పూరి 1 బై 1 వేయించుకుంటూ అలా తీసేస్తున్నాను అనమాట. కంప్లీట్ అయిపోతుందండి. అంటే కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, కర్రీ ముందుగా రెడీ చేసేసుకున్నాం అనుకోండి, పూరి అలా వేయించుకొని అలా వెంటనే తినేవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే పిల్లలు అడిగితే మనం బయటకు వెళ్ళి తెచ్చేసే కన్నా ఇలా ఇంట్లోనే చక్కగా మన చేత్తో మనం స్వయంగా వండి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక తెచ్చుకొని జాగ్రత్తగా చేస్తానండి నేనైతే మాత్రం. అయ్యో వాళ్ళు తింటారు కదా ఇష్టంగా, వాళ్ళకి ఇష్టం కదా అనేసి చేస్తూ ఉంటానన్నమాట. అంటే రొటీన్గా డైలీ ఒకటే తినాలంటే బోర్ కదండి. అప్పుడప్పుడు మనం ఫుడ్ రెసిపీస్ కూడా అంటే వే ఆఫ్ కుకింగ్ స్టైల్ కూడా మారుస్తూ, ఫుడ్స్ కూడా మారుస్తూ ఒకసారి చేసింది మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ చేసుకునేలా అనమాట. కంటిన్యూస్గా ఒకటే తినాలంటే ఎవరికైనా బోర్ కదండి. ఇప్పుడు మనమే ఉన్నాము, కంటిన్యూస్గా ఒకటే వండాలి అంటే మనకి కూడా విసుగ్గా ఉంటుంది కదా. అందుకని నేనేం చేస్తానంటే డిఫరెంట్గా రెసిపీస్ అన్నీ తెలియకపోతే తెలుసుకొని ఎవరి దగ్గర కనుక్కొని నేర్చుకొని చేస్తానండి. అంటే కుకింగ్ అనేది చాలా ఇష్టం అండి, నాకు ఎంతో ఇష్టం కుకింగ్ చేయడం అంటే. మంచిగా కుక్ చేస్తూ ఇంట్లో వాళ్ళని హ్యాపీగా పెడితే ఎంత బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇలా చేస్తానన్నమాట. పూరి చూసారా పొంగింది, చాలా మెత్తగా బాగా వచ్చాయండి. చిన్న పూరీలైనా సరే చాలా టేస్టీగా బాగా వచ్చాయన్నమాట. ఇంట్లో అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫై, అందరూ చాలా బాగా తిన్నారు, నచ్చిందన్నారు బాగా. మనం టిఫిన్స్ ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో చేసుకుంటే ప్రాబ్లమే లేదండి. బయట మనం కొనుక్కుంటాం కదా, అవి ఏవేవో ఆయిల్లో చేసేసి మనకి ఇచ్చేస్తారు కదండి. అది ఎంత అన్హెల్దీయో తెలుసా అండి, చాలా డేంజర్ కూడాను. అలా ఆయిల్ని ఎక్కువసార్లు బాయిల్ చేసి తింటే క్యాన్సర్స్ అవి వస్తాయటండి. ఆయిల్ ఒక 2 టైమ్స్ దానికి మించి ఎక్కువ బాయిల్ చేయకూడదండి. ఎందుకంటే దానివల్ల చాలా డేంజర్ అట. నేను కూడా ఈ మధ్య చూసానన్నమాట. బయట మనం తింటాం కదండి ఫుడ్ బయట, అదేంటంటే ఎక్కువసార్లు డీప్ ఫ్రై చేసిన దాంట్లో డీప్ ఫ్రై చేసి అలా. అందుకే మ్యాక్సిమం మీరు బయటకు వెళ్తే మాత్రం పూరి అనేది అవాయిడ్ చేసేయడం బెటర్ అండి. ఇడ్లీ అలాంటివి తినండి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి స్టోర్ చేసే ఆయిల్ని మనకి
కుక్ చేసి పెడతారో మనకు తెలీదు కదా. సో అందుకని మనం ముందుగానే జాగ్రత్తగా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఒక సజెషన్, చిన్న సజెషన్ నా తరపు నుంచి మీ అందరికీను. పూరీలు అయితే 1 బై 1 వేయించేస్తున్నానండి. చాలా చిన్నవండి, ఎంత చిన్నపిల్లలు కూడా ఒక 2, 3 తినివచ్చనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అండి రసం పెట్టాను. తర్వాత ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా వాటికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ ఎక్కించి ఈ దీంట్లో ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత పక్కనేమో టీ మరుగుతుందనమాట. ఇవాళ సింపుల్ రెసిపీసేనండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అంటే ఇవాళ దుర్గాదేవి గుడికి వెళ్దామని చాలా హరీబరీగా ఫాస్ట్గా చేసేసాననమాట. ఎంత అర్లీగా లేచినా చేసినా పని మాత్రం అలా ఉంటుందండి. ఎంత ఫాస్ట్గా చేస్తాను, సూపర్ ఫాస్ట్ జెట్ స్పీడ్లో చేస్తానండి వర్క్ మాత్రం. ఒక పక్క కుకింగ్ చేస్తూ, ఇంకో పక్క పూజ చేసుకుంటూ, ఇంకో పక్క అది తర్వాత ఏమో లంచ్ ప్రిపేర్ చేస్తూ, రైస్ అయితే అయిపోయిందండి. బయట ముగ్గు కూడా పెట్టేశాను, చక్కగా అలంకరించాను అనమాట పువ్వులతోటి. ఈ మధ్య మందార పూలు అవి బయటికి వెళ్ళట్లేదు వర్షాల వల్ల, మందార పూలు అవి లేకుండా అయిపోయి, దేవుడి దగ్గర ఏమో దీపారాధన అయిపోయిందనమాట. చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. దుర్గాదేవి టెంపుల్కి కూడా వెళ్ళామండి. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు వెంటనే నేను పెట్టగానే మీకు అది నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దుర్గాదేవి తల్లికి అందరూ దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. ఆ తల్లి దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఫాస్ట్గా తల కూడా ఆరలేదండి వెళ్ళిపోయిన గుడికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.